మహాపరిశుద్ధుడైన దేవా పరలోక తండ్రి, ఈ పరిశుద్ధమైన పాదాలకు, ఈ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు నాయన ప్రభా. యొక్క మహాదయగల కృపలో ఇదిగో నాయన ప్రభా, నూతన సంవత్సరం నాయన ప్రభా, మొదటి మాసం తండ్రి ప్రభా, 19వ తారీఖు వరకు కూడా నాయన ఇదిగో నాయన ప్రభా, మీ యొక్క రెక్కల చాటున మమ్మల్ని కాచి భద్రపరిచి ఇదిగో నాయన ప్రభా, తిరిగి నాయన రాత్రికాల కూడికలో ఇదిగో నాయన క్షేమకరంగా మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నాయన నీకే స్తోత్రాలు వందనాలు నాయన ప్రభా. ఇప్పటి వరకు నాయన ప్రభా, పాటల ద్వారా నాయన ప్రభా మీరు మహిమపరచబడి ఉన్నారు. ఇదిగో నాయన ప్రభా, తిరిగి నాయన లేఖన భాగంలోకి పెడుతున్నప్పుడు మీరే తోడుగుండని తండ్రి ప్రభా. ఇదిగో నాయన దాసు నాయన ప్రభా, మీ శిలువ చాటున మరుపరిచి నాయన నాకు మాకు ఏ మాటలైతే అవసరం తండ్రి ప్రభా, యొక్క మాటలు నాయన ప్రభా దాసం ద్వారా నాయన మీరు మాకు వినిపించండి. ఇదిగో తండ్రి నాయన ప్రభా, నాయన ఈ సన్నిధికి వచ్చాం తండ్రి ప్రభా. ఇదిగో నాయన నీ యొక్క మాటలు విన్నప్పుడు నాయన ప్రభా మేము సరి చేయబడతాం తండ్రి. ఇదిగో తండ్రి నాయన ప్రభా, ఈ యొక్క వాక్యం చేత మమ్మల్ని హెచ్చరించండి. ఇదిగో నాయన ప్రభా, ఈ కుడికంతా నీ యొక్క నామంలో క్రమంగా మర్యాద జరలాగా సహాయం దయచేస్తారని నజరుడైన యేసయ్య నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఉజ్జీ గీతల పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 92 పాడుకుందాం. సియోను నీ దేవుని కీర్తించి కొనియాడుము, సియోను నీ దేవుని కీర్తించి కొనియాడుము. శ్రీ యేసురాజుని ప్రియ సంగమా స్తోత్రించి పూజింపుము. శ్రీ యేసురాజుని ప్రియ సంగమా స్తోత్రించి పూజింపుము. యేసే మన విమోచన, హల్లెలూయా హల్లెలూయా. యేసే మన సమాధానం, హల్లెలూయా హల్లెలూయా. యేసే మన రక్షణ, హల్లెలూయా హల్లెలూయా. యేసే మన రారాజు, హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్. సియోను నీ దేవుని కీర్తించి కొనియాడుము, నీ దేవుని కీర్తించి కొనియాడుము. మా ఊటలన్నీయు నీ యందు ఉన్నవని పాటలు పాడుము, నాట్యము చేయుము. మా ఊటలన్నీయు నీ యందు ఉన్నవని పాటలు పాడుము, నాట్యము చేయుము. యేసే మన విమోచన, హల్లెలూయా హల్లెలూయా. యేసే మన సమాధానం, హల్లెలూయా హల్లెలూయా. యేసే మన రక్షణ, హల్లెలూయా హల్లెలూయా. యేసే మన రారాజు, హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్. సియోను నీ దేవుని కీర్తించి కొనియాడుము, సియోను నీ దేవుని కీర్తించి కొనియాడుము. ఇమ్మానుయేలుగా ఇన్నాళ్ళు తోడుగా జిహ్వా ఫలమర్పించి సన్నుతించెదం. ఇమ్మానుయేలుగా ఇన్నాళ్ళు తోడుగా జిహ్వా ఫలమర్పించి సన్నుతించెదం. యేసే మన విమోచన, హల్లెలూయా హల్లెలూయా. యేసే మన సమాధానం, హల్లెలూయా హల్లెలూయా. యేసే మన రక్షణ, హల్లెలూయా హల్లెలూయా.
ఉజ్జీకీర్తనల పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 116 పాడుకుందాం. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను, నా ప్రాణమును కాపాడి నూతన బలము సగేను. స్తుతి గీతములతో ఆరాధించేదను ఎల్లప్పుడూ, స్తుతి గీతములతో ఆరాధించేదను ఎల్లప్పుడూ. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, యేసుని రక్తమందు ముక్తి లభించెను స్తుతించెదన్, యేసుని రక్తమందు ముక్తి లభించెను స్తుతించెదన్. యేసుని నిత్య జీవం పొందెదను నిశ్చయం, యేసుని నిత్య జీవం పొందెదను నిశ్చయం. యేసు నాకేనా స్తుతి సుమములు సుమధురం, యేసు నాకేనా స్తుతి సుమములు సుమధురం. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, తల్లి గర్భమునే ఎరిగి నన్ను ప్రేమించెను, తల్లి గర్భమునే ఎరిగి నన్ను ప్రేమించెను. తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ, తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ. తల్లి మరచిన మరువడేసు నిరతము, తల్లి మరచిన మరువడేసు నిరతము. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. సూర్యకాంత సుగంధ సునీల సువర్ణము, సూర్యకాంత సుగంధ సునీల సువర్ణము. సూర్య తేజస్సు మించిన ఆ వెలుగు రాజ్యములో, సూర్య తేజస్సు మించిన ఆ వెలుగు రాజ్యములో. సూర్యుని వలె తేజరిల్లెదను నా యేసుతో, సూర్యుని వలె తేజరిల్లెదను నా యేసుతో. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. బూర శబ్దముతో నివరుదించు దూతలతో, బూర శబ్దముతో నివరుదించు దూతలతో. నాకై గాయపడినా బంగారు నీ మోమున్, నాకై గాయపడినా బంగారు నీ మోమున్. రక్షణతో నిరీక్షించెదను వీక్షింపన్, రక్షణతో నిరీక్షించెదను వీక్షింపన్. నా
విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు సూర్య చంద్రాకాశం దాటి నీ చెంతకు సూర్య చంద్రాకాశం దాటి నీ చెంతకు జీవ వృక్షము నా చెంత జీవనదిని నీ చేరి జీవ వృక్షము నా చెంత జీవనదిని నీ చేరి హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడూ హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడూ నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు ఉజ్జీకీర్తనల పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 223. హే ప్రభు యేసు హే ప్రభు యేసు హే ప్రభు దేవసుతా సిల్వదరా పాపహరా శాంతికరా హే ప్రభు యేసు హే ప్రభు యేసు శాంతి సమాధానాధిపతి శాంతములో ప్రశాంత నిధి శాంతి సమాధానాధిపతి శాంతములో ప్రశాంత నిధి శాంతి స్వరూప జీవన దీప శాంతి స్వరూప జీవన దీప శాంతి సువార్త నిధి సిల్వదరా పాపహరా శాంతికరా హే ప్రభు యేసు హే ప్రభు యేసు తపములు తరచిన నిన్నే గదా జపములు గొలిచిన నిన్నే గదా తపములు తరచిన నిన్నే గదా జపములు గొలిచిన నిన్నే గదా విఫలులు చేసిన విజ్ఞాపనలకు విఫలులు చేసిన విజ్ఞాపనలకు సఫలత నీవే గదా సిల్వదరా పాపహరా శాంతికరా హే ప్రభు యేసు హే ప్రభు యేసు మతములు వెదకిన నిన్నే గదా వ్రతములు గోరిన నిన్నే గదా మతములు వెదకిన నిన్నే గదా వ్రతములు గోరిన నిన్నే గదా పతితులు దేవుని స్తుతులని నేర్పిన పతితులు దేవుని స్తుతులని నేర్పిన హితమతి నీవే గదా సిల్వదరా పాపహరా శాంతికరా హే ప్రభు యేసు హే ప్రభు యేసు పలుకులలోని శాంతి కదా తొలకరి వానగా కురిసే గదా పలుకులలోని శాంతి కదా తొలకరి వానగా కురిసే గదా మలమల మాడిన మానవ హృదయం మలమల మాడిన మానవ హృదయం కలకలలాడే గదా సిల్వదరా పాపహరా శాంతికరా हे प्रभु येसु हे प्रभु येसु कानन तुल्य समाजमुलो
ప్రభు యేసు, హే ప్రభు యేసు. దేవుని బాసిన లోకములో చావుయే కాపురముండె గదా. దేవుని బాసిన లోకములో చావుయే కాపురముండె గదా. దేవునితో సఖ్యంబును జగతికి, దేవునితో సఖ్యంబును జగతికి ఇవి నిడితివి గదా. సిల్వధరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. కాళి సమాధిలో మరణమును ఖైదీగా చేసిన నీవే గదా. కాళి సమాధిలో మరణమును ఖైదీగా చేసిన నీవే గదా. కలమయుడగు సాతానుని గర్వము, కలమయుడగు సాతానుని గర్వము ఖండనమాయె గదా. సిల్వధరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. కలువరిలోని శాంతి సుధా సెలయేరుగా ప్రవహించే గదా. కలువరిలోని శాంతి సుధా సెలయేరుగా ప్రవహించే గదా. కలుష ఎడారిలో కలువలు పూయుట, కలుష ఎడారిలో కలువలు పూయుట సిలువ విజయము గదా. సిల్వధరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. హే ప్రభు దేవసుతా సిల్వధరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. మార్కు సువార్త 7వ అధ్యాయము. ఇరవై వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. మనిషిని లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనిషి హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుని. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. ఈ రాత్రి కలుపు ఆరాధన మా తండ్రి మాకు దీవెనకరంగా చేయండి. ఉదయం ఈ యొక్క ప్రభా మందిరంలో ఆరాధనలో పాలు పొందిన వారు ఈ సమయాన్ని గుర్తెరిగి తండ్రి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం నాయన. ఈ సన్నిధి మా మధ్యలో సమృద్ధిగా దయచేయండి. నీ బిడ్డలాగా ఇప్పుడు వరకు మీ పాదాలని పట్టుకొని మీ పాదాలను ఆశ్రయించడానికి, మిమ్మల్ని స్తుతించి మహింపరచడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి వందనాలు తండ్రి. పాటల ద్వారా మిమ్మల్ని మహింపరిచాం, ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా మిమ్మల్ని మా ప్రభు మిమ్మల్ని స్తుతించాం తండ్రి. నాయన మా తండ్రి తిరిగి లేఖన భాగం దగ్గరికి మేము వస్తున్నాం తండ్రి. మరి కూడి ఉన్న మా హృదయాలకు ఏ మాటలు అవసరమో, ఏ మాటలు మా ఆత్మీయ జీవితాలకు ఉపయోగమో వాటిని మీరు అందించండి మా ప్రభా. మీ వాక్యము రెండంచులుగా ఖడ్గం వంటిది, వాడి అయినది ప్రభా. మా తండ్రి ఎటువంటి ఖడ్గం కంటే వాడిగలదని మీ వాక్యం సెలవిస్తూ ఉంది కనుక తండ్రి మీ వాక్యం మా దగ్గరికి
మీరు అందించండి, మా హృదయాలకు మీరు అందించండి ప్రభా. ఏ మాట మా జీవితాలకు ఉపయోగకరమైందో వాటిని మీరు మాకు వివరించి మాకు బోధించండి. ముందున్న సమయాన్ని మా కొరకు దీవెనకరంగా చేసి మీ నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగంలో మనుషుని హృదయంలో నుండి ఏమి బయటికి వస్తాయో అక్కడ మనకు చక్కగా కనబడుతుంది. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళునది మనుషుని అపవిత్రపరచు. లోపల మన హృదయంలో ఇన్ని లోపాలు, హృదయంలో ఇన్ని లోపాలు మనకి కనబడుతూ ఉన్నాయి. ఏంటంటే హృదయంలో ఎన్ని ఉన్నాయి చూస్తే దురాలోచనలను, జారత్వములను, అంటే దురాలోచన అనట్లేదు కానీ దురాలోచనలు అంటే దానికి ఒక్కట కాదు, దానికి చాలా ఉన్నాయన్నమాట. ఆలోచనలు, జారత్వములను అన్ని బహువచనాలే కనబడుతూ ఉన్నాయి. జారత్వములు, దొంగతనములను, నరహత్యలు, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారము, ఇవన్నీ కూడా మనుషుని హృదయంలో ఉన్నాయని చెప్పి వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఇటువంటి హృదయంలో ఇన్ని కలిగి ఉన్నప్పుడు వాక్యం మన దగ్గర మరి పని చేయాలంటే ఎలా పని చేస్తుంది? వాక్యం మన హృదయంలో పని చేయాలంటే ఇటువంటివన్నిటిని మనం విడిచిపెట్టేవారుగా ఉండాలి. ఇవి మన వల్ల కాదు, మనం విడిచిపెట్టలేము. కానీ మన సొంత మరి బలంతో, మన జ్ఞానంతో మనం చేయలేము. ఏ ప్రయత్నం చేసినా అన్నీ విఫలమైపోతాయి. యేసుక్రీస్తుకి ఎప్పుడైతే మనం మొదటి స్థానం ఇస్తామో, ఆయనకి మనము ఎప్పుడైతే హృదయంలో ఆయనకు సంపూర్ణంగా మనం చోటిస్తామో, ఇవన్నీ కూడా హృదయంలో నుండి తొలగిపోవడానికి అవకాశం ఉంది. ఇవి చిన్న చిన్నగా మనం ఒకేసారి ఇవన్నీ మనలో నుండి వెళ్ళిపోయినాయి అనుకోవడానికి లేదు. ఇవన్నీ మనల్ని అక్కడ ఏమైనా ఉందంటే ఆలోచనలు అని అంటే ఒక్కటే కాదు కానీ చాలా ఉన్నాయి. మనం ఎంత వాక్యమైనా విత్తువాని ఉపమానం మనం చదువుతూ ఉంటే అక్కడ చక్కగా ఉంటుంది. విత్తువాని ఉపమానంలో మరి విత్తనం పడడంతోనేవి దాని మీద దాడి జరుగుతూ ఉంది. విత్తనం పడడమే దాని మీద దాడి జరగడం. ఏంటంటే మంచి నేల పడిన విత్తనంలో ఏమీ లేదు కదా, అది చాలా మంచిగా ఉంది. అందుకే ఆ హృదయంలో విత్తబడిన వెంటనే అది ఫలించడానికి అవకాశం ఉంది. మన హృదయంలో మనకు తెలియకుండా ఇవన్నీ చోటు చేసుకుని ఉంటాయి. మానవుని హృదయంలో ఇవన్నీ నింపబడి ఉన్నప్పుడు ఈ హృదయాన్ని బాగు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి మనము ఈ యొక్క ఆలోచనలు, జారత్వములు, దొంగతనములు ఒక్కడ కాదు అనేకమైనవి హృదయంలో అవి గూడు కట్టుకొని ఉన్నాయి కనుక వాటన్నిటిని మనం విడిచిపెట్టాలంటే మనం ఒక్కరోజుతో అయ్యే పని కాదు. ఇది మన జీవిత కాలం అంతా కూడా మనము వీటిని మనం విడిచిపెడతానే ఉండాలి. ఒకరోజు విడిచిపెట్టామని మనం పర్వాలేదు, నాలో ఈ దురాలోచన లేదు, ఈ జారత్వం సంబంధించినవి నాలో లేవు అనుకోవడం కాదు. కానీ ఇవన్నీ మనల్ని బ్రతికినంతకాలం ఇవి మనల్ని తొందర చేస్తూ ఉంటాయి. అందుకని పౌలు గారు అంటారు కదా, నేను ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో వాటినే నేను చేస్తూ ఉన్నాను, ఏదైతే అసహించుకుంటున్నానో దాన్నే మళ్ళీ తిరిగి నేను చేస్తూ ఉన్నానని చెప్పి పౌలు గారు అన్నట్లుగా మన జీవితాల్లో వాక్యము ఎప్పుడైతే సంపూర్ణంగా మన వాక్యానికి చోటియమో ఇవన్నీ మళ్ళీ పని చేస్తూ ఉంటాయి. ఈ జారత్వము, ఈ దొంగతనాలు, ఇవి ఇక్కడున్న లిస్టే కాకుండా మనకి మరి ఈ మనలో ఇంకా చాలా ఉంటాయి. ఇంకా ఏ అయితే ఉన్నాయో మనకైతే చక్కగా తెలుసు. ఈ అలవాటు నాలో ఉన్నది, ఇది నన్ను తొందర చేస్తుంది అని చెప్పి మనకు తెలుస్తూ ఉంటుంది. వీటన్నిటినీ మనం ఏం చేయాలంటే మనం ప్రతిరోజు వాటిని మనం సరి చేసుకుంటూ మనం పరీక్షించుకుంటూ సాగవలసిన వారంగా ఉన్నాం. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంట? లోపల నుండే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరుస్తూ ఉన్నాయి. ఇవన్నీ
మన లోపల నుండే బయలు వెళ్ళి మనల్ని అపవిత్రపరచడానికి ఇవన్నీ కూడా మనకి కారణమవుతున్నాయి. కాబట్టి మనం హృదయాన్ని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకునేవారుగా ఉండాలి. మరి కీర్తన గ్రంథంలో మరి సామెతల్లోనే ఉంటుంది, హృదయములో నుండి జీవదారులు బయలుదేరును కనుక అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని భద్రంగా కాపాడుకోమని చెప్పి అక్కడ మనం చూస్తాం. మన హృదయంలో నుండి జీవధారలు బయలుదేరడానికి ఏమో దేవుడు ఇష్టపడుతుంటే, అవి కాకుండా మన హృదయంలో నుండి ఇవన్నీ గూడు కట్టుకొని ఉన్నాయి. దేవుని ఉద్దేశమేమో మన హృదయంలోని జీవధారలు బయలు వెళతాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. వాటికి మనం ఎక్కువగా చోటు ఇచ్చినప్పుడు అవి మన హృదయంలో నుండి వస్తాయి. ఎప్పుడైతే మనం ఇటువంటి దీంతో నింపబడిన హృదయంలో నుండి అటువంటి మాటలు రావాలంటే వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడే మనం అటువంటి మాటలు మనం పలికేవారుగా ఉంటాం. 7వ అధ్యాయంలో మొదటి వచనంలో ఏమని ఉందంటే, యెరూషలేములో నుండి వచ్చిన పరిసయ్యులు శాస్త్రుల్లో కొందరు ఆయన యొద్ద కూడి వచ్చి ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనం చేయటం చూసి, పరిసయ్యులు యూదులందరూ పెద్దలు పారంపర్య ఆచారంను బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనం చేయరు, మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ వారు భోజనము చేయరు. ఇవిగాక గిన్నెను, కుండను, ఇత్తడి పాత్రను నీళ్ళలో కడుగుట మొదలగు అనేక ఆచారములు వారు అనుసరించేవారు. వీళ్ళు ఈ ఆచారాలు వాళ్ళకి ఎంత మరి నిష్టగా ఉంటున్నారంటే, ఈ పరిసయ్యులు శాస్త్రులు అనేవారు వీళ్ళ నిష్టని మనమైతే పాటించలేం, అంత నిష్ట కలిగిన వ్యక్తులు. అందుకనే ఆయన అంటారు కదా, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కావాలని. అంటే వాళ్ళు చాలా నీతిగా ఉంటారు. అయినా వాళ్ళని యేసుప్రభు ఏమని వాళ్ళతో చెప్తా ఉన్నాడంటే, వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా వాళ్ళ హృదయంలో ఏది ఉన్నదో, వాళ్ళ హృదయ స్థితి ఎలా ఉన్నదో ఈ వాక్యంలో ఆయన వారికి తేటగా తెలియపరుస్తూ ఉన్నాడు. 13వ వచనంలో, మీరు నియమించిన మీ పారంపర్య ఆచారముల వలన దేవుని వాక్యమును నిరర్ధకం చేయుదురు, ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పాను. మీరు ఈ పారంపర్య ఆచారాలు వీటిని మాత్రం మీరు చాలా నిరర్ధకం చేయట్లేదు, అవి మాత్రం బాగా చేస్తూ ఉన్నారు. కానీ వాక్యాన్ని మీరు ఏం చేస్తున్నారంటే నిరర్ధకం చేస్తూ ఉన్నారు. వాక్యాన్ని వాళ్ళు పక్కన పెట్టేసి పారంపర్య ఆచారాలు, వాళ్ళు కడుక్కోవడం, భోజనం చేయడం, చేతులు కడుక్కోవడం, ఈ పద్ధతులు, ఈ నియమాలన్నీ వారు పాటిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు వాక్యాన్ని మాత్రం నిరర్ధకం చేస్తూ ఉన్నారు. అందుకని యేసుక్రీస్తు వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా హృదయంలో ఏమైతే ఉంటాయో, మనం కడుక్కోవలసింది ఏంటో, వాళ్ళ హృదయంలో ఏ అపవిత్రత ఉందో అదంతా వాళ్ళకి ఆయన చూపిస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో చేయవలసింది, మన అందరం కూడా ప్రతిరోజు బైబిల్ చదువుతాం, మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. నేను కూడా వాక్యం వింటూ ఉంటాం, ప్రతి ఆదివారం వాక్యం వింటాం, అనేకమైన కూడుకుల్లో వింటూ ఉంటాం. నేను అనుకుంటా మనసులో, ఏది నేను నెరవేర్చగలుగుతున్నాను, ఏది నేను విడిచిపెట్టగలుగుతున్నాను, నా స్వభావంలో ఏం మార్పు వచ్చిందని నాకు నేనే పరిశీలన చేసుకుంటూ ఉంటాను. మనం ఇంత వాక్యం చెప్తున్నాం, వింటున్నాం, చదువుతున్నాం, కానీ వాక్యం మన హృదయంలో ఎంతవరకు పనిచేస్తూ ఉంది అనేది మనం ఎప్పుడు కూడా మనం పరిశీలన చేసుకుంటూ ఉండాలి. అంటే హృదయము ఎంత మరి అపవిత్రతతో నింపబడిపోయిందో, హృదయంలో బాల్యం నుండి హృదయం చెడ్డదని చెప్పి ఆదికాండంలో మనం చూస్తాం. మరుని హృదయం ఆలోచనలు బాల్యం నుండి చెడ్డవి అని చెప్పి అక్కడ కనబడుతోంది. మరి మనం ఈ చెడ్డ ఆలోచనలు, ఈ చెడ్డవి, ఇవన్నీ మనం పూర్తిగా విసర్జించాలంటే మనం వాక్యానికి మొదటి స్థానం ఇచ్చేవారుగా ఉండాలి. వినడము, దాన్ని ఆచరణలో పెడుతున్నామా లేదా, మన కొంత ప్రయత్నం మనం చేయాలి. ఈ వాక్యాన్ని నెరవేర్చగలగడానికి మన ప్రయత్నం మనము చేయాలి. ప్రేమించే విషయంలో, ఇచ్చే విషయంలో నీకు సాధ్యమైనంత వరకు మన వాక్యాన్ని నెరవేర్చే వరకు ఉన్నప్పుడే వీటిపైన మనకు జయం అనేది కలుగుతుంది. ఇవన్నీ లోపల నుండే వస్తాయి.
పైకి కనపడవు. మన హృదయం వాక్యం చదువుతాం, ప్రార్థన చేస్తాం, అన్నీ కరెక్ట్గా మనం పాటిస్తూ ఉంటాం. పరిసయ్యుల నీతి మన నీతి కరెక్ట్గా ఉన్నట్టుగా అంత నిష్టగా మనం భక్తిలో ఉంటాం. కానీ మరి ఈ హృదయంలో ఉన్న అపవిత్రత అనేది యేసుక్రీస్తుకు ఒక్కడికే కనబడుతూ ఉంది. ఆయన ఏమంటున్నాడంటే, మీరు ఈ నిష్టలు, ఈ ఆచారాలు, ఈ భోజనం చేసేటప్పుడు ఈ పద్ధతులు ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ అయితే మీరు చేయవలసింది ఏంటంటే, మీ హృదయంలో ఇంత అపవిత్రత గూడు కట్టుకుని ఉంది, వాటిని మీరు విసర్జించండి అని చెప్పి ఆయన వారికి తెలియజేస్తూ ఉన్నాడు. 18వ వచనంలో, మరియు ఆయన వారితో ఇట్లైనను, మీరు ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనిషి లోపలికి పోనదేదియు వాణ్ణి అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. అయితే మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రపరుస్తూ ఉంది. అపోస్తుల కార్యగ్రంథంలో పేతురు కూడా ఒక దర్శనం చూస్తాడు కదా. అపోస్తుల కార్యంలో అక్కడ మనకు అవి చంపుకుని తినమని చెప్పి 10వ అధ్యాయంలో 12వ అప్పుడు ఇక్కడ పేతురికి ఒక దర్శనం కలుగుతూ ఉంది. ఆయన మిద్ది మీద ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆయనకి దర్శనం కనబడుతూ ఉంది. ఏంటి అంటే 10వ వచనంలో, అతడు మిక్కిలి ఆకలిగొని భోజనం చేయగోరెను. ఇంటివారు సిద్ధం చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశం తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుట చూచెను. అందులో భూమి అందున్న సకలమైన విధములైన చతుష్పాత జంతువులు, ప్రాగు పురుగులు, ఆకాశ పక్షులు ఉండేవి. ఇవన్నీ కూడా పేతురు ఏమని అంటున్నాడంటే, ఇవి నిషిద్ధమైనవి, అపవిత్రమైనవి, నేను ముట్టను అని చెప్పి ప్రభుతో చెప్తున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నేను వాటిని పరిశుద్ధపరిచాను, నువ్వు తీసుకుని తిను అని చెప్పి అంటా ఉన్నాడు. అంటే ఈ పరిసయ్యులు, ఈ శాస్త్రులు, ఈ సద్దుకయ్యులు, ఇటువంటి నిష్ట కలిగిన వారికి ఏంటి, వాళ్ళ నిష్ట ఏంటంటే, మేము అపవిత్రమైనది ఏది కూడా ముట్టము, అవన్నీ మాకు హేయమైనవి అని వీటినే వాళ్ళు హేయంగా ఎంచుతున్నారు. కానీ అసలైంది లోపల అపవిత్రమైనది హృదయంలో ఉన్నదని చెప్పి ప్రభు వాళ్ళకి చూపిస్తూ ఉన్నాడు. అయితే ఇవి కాదు హేయమైనది, ఇదిగో ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, అన్ని జనుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రభు దగ్గరికి తీసుకురామని దర్శనానికి సంబంధించిన సూచన ఆయన అక్కడ చూపిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తే ఇది వీళ్ళకి నిషిద్ధం ఏదని అనుకుంటున్నారంటే, మనం కూడా నిషిద్ధం ఏదనుకుంటాం, మనకు అనుకూలమైనవన్నీ మనం చేయగలిగినవన్నీ మనం నిషిద్ధం అనుకుంటాం. ఇది నిషిద్ధం, నేను చేయగలుగుతున్నాను కాబట్టి అది నిషిద్ధం అనుకుంటాం. అంటే దాన్ని నేను విసర్జించాను, నేను చేయగలిగిన దాన్ని విసర్జించాను, ఇది అపవిత్రం అని మనం తెలుసుకుంటాం. హృదయంలో మనం చేయలేని ఇంకెన్నో మన హృదయంలో గూడు కట్టుకొని ఉన్నాయి. వాటిని మనము నిషిద్ధంగా ఎంచుతాం, కానీ వాటిని విడిచిపెట్టట్లేదు. ఇది చేయకూడదు, ఇది నిషిద్ధమైంది, ఇది అపవిత్రమైంది, ఇది నేను చేయకూడదని తెలిసి కూడా దాన్ని మనం విసర్జించలేకపోవడం వల్ల మనం ఏం చేస్తున్నామంటే వాక్యాన్ని నిరర్ధకం చేసేవారుగా ఉంటా ఉన్నాం. వాక్యాన్ని నిరర్ధకం అయిపోతూ ఉంది. ఎందుకంటే వింటున్నాం కానీ దాన్ని మనం ఆచరణలో పెట్టట్లేదు. మరి ఆ దినాల్లో ఏ వాక్యం ఏమి తెలియని వ్యక్తులు కూడా వాక్యం చెప్తుంటే వారి హృదయాల వాక్యం పనిచేస్తూ ఉండేది. వాళ్ళు పశ్చాత్తాపడేవారు, వాళ్ళ హృదయాలు మార్పు చెందేవి, వాళ్ళు దేవుని కొరకు సాక్షులుగా నిలబడ్డారు. ఈ దినాల్లో ఎన్ని వాక్యాలన్నా
ఎంత వాక్యం విస్తారంగా వినబడుతున్న హృదయంలో పని చేయకపోవడానికి కారణం ఏంటంటే హృదయంలో మనకు తెలియకుండా ఇవన్నీ ఉన్నాయి. వాక్యం మనకు చూపిస్తూ ఉంది, ఇదిగో ఇన్ని ఉన్నాయి నీ హృదయంలో, నువ్వు సరి చేసుకోవాలా, ఇవన్నీ హృదయంలో నుండి తీసుకోవాలని చెప్పి ప్రభు మనకు చూపిస్తున్నప్పుడు మనకు అనుకూలమైనవే మనం చేస్తూ ఇవి తీసుకున్నాను కదా నేను ఇంకా పర్వాలేదు అనుకుని మనం సమర్థించుకుని వెళ్ళిపోయేవారుగా కాకుండా మన హృదయంలో ఇటువంటి అపవిత్రత ఉన్నప్పుడు మనము వాక్యాన్ని మనం నెరవేర్చలేం, సంపూర్ణంగా నెరవేర్చలేం. ఇదే అంటా ఉన్నాడు, మీరు మీ పారంపర్య ఆచారాల వలన దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తూ ఉన్నారు. మీరు ఆచారాలు మాత్రం గంభీరంగా ఉన్నాయి. కొంతమంది ఎంత ప్రార్థన చేసినా ఎంత వాక్యం చదివినా వాళ్ళ ఆచారాలు మాత్రం విడిచిపెట్టరు. ఇది చేయకూడదు, మా పెద్దలు చెప్పారు, ఇది చేయకూడదు అని చెప్పి వాళ్ళకున్న ఆచారాలు మాత్రం విడిచిపెట్టరు. కానీ దేవుని మాత్రం దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటారు, ఆచారాలను కూడా చేస్తూ ఉంటారు. అదే పరిసయ్యులతో ప్రభువు కఠినంగా వాళ్ళతో హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏంటంటే మీరు ఈ ఆచారాలు మాత్రం అన్నీ చేస్తున్నారు కానీ హృదయంలో ఎంత అపవిత్రత ఉంది, దీని ముందు మీరు సరి చేసుకోండి. కడుక్కుని భోజనం చేయడం వల్ల అది కాదు కానీ అవి చేయాలి, అవి మానక ఇవి కూడా చేయవలసి ఉన్నదని క్రీస్తు చక్కగా వాళ్ళతో స్పష్టంగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. అయితే మన హృదయంలో ప్రతి వ్యక్తి హృదయంలో ఇన్ని అపవిత్రతతో కూడిన మరి అన్నీ మరి మస్టుతో కూడిన ఇవన్నీ మన హృదయంలో ఉంటా ఉన్నాయి. ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు అని. హృదయము చాలా మోసంతో నింపబడిపోయిన హృదయాన్ని మార్చగలిగిన వాక్యము మన దగ్గరకు వస్తున్నప్పుడు మనం ఎప్పుడైతే సంపూర్ణంగా విధేయత చూపిస్తామో దేవుడి వాక్యం మన హృదయంలో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. విత్తువాని ఉపమానంలో అక్కడ వాక్యము మరి వెదజల్లుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క హృదయంలో పడతా ఉంది. విత్తువాని ఉపమానంలో మనం చూస్తే మొదటి నెల, రెండో నెల, మూడో నెల, 4 నెలలు మనకు అక్కడ కనబడతాయి. మరి వాక్యం అయితే హృదయంలో పడుతుంది కానీ ఆ హృదయంలో ఉన్న స్థితిని బట్టి వాక్యం అక్కడ పని చేయట్లేదు. మనం ఈ యొక్క స్థితిని మనం ప్రతిరోజు మనందరం కూడా మనం చేసే పొరపాట్లు ఏమి ఉండవు. మనం రక్షించబడిన తర్వాత మనం చేసే పొరపాట్లు అనేవి ఏమి ఉండవు కానీ వాక్యాన్ని నెరవేర్చకపోవడమే పెద్ద పొరపాటు మనం చేస్తాం. మన అందరం కూడా మరి పెద్ద పొరపాట్లు అందరికీ తెలిసినవి ఏమి మనం చేయం కానీ మన హృదయంలో దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా నెరవేర్చకపోవడం, విన్నదాన్ని మనం అనుసరించి నడవకపోవడమే పెద్ద పొరపాటు, పెద్ద అవిధేయత అని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే నేను వింటున్నప్పుడు అనుకుంటా, ఎన్నిసార్లు ఇవే వింటున్నాం, దీనిపైన నేను ఓడిపోతూ ఉన్నాను, ఎందుకు నేను ఈ విధంగా మరి ముందుకు కొనసాగలేకపోతున్నాను, ఎందుకు దీన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. మరి సోమరితనము, మరి అవిధేయతో, నిర్లక్ష్యము ఇవన్నీ ఆత్మీయ జీవితంలో మనల్ని చాలా బలహీనం చేస్తాయి. దూర ఆలోచనలు, ఒక్క ఆలోచన కాదు, ఒక్కడిదానికి మనం అవకాశం ఇస్తే అన్నీ కూడా హృదయంలో గూడు కట్టుకొని ఉంటాయి. అందుకని హృదయము చాలా జాగ్రత్తగా మనం కాపాడుకునేవారుగా ఉండాలి. చెడ్డవన్నీ కూడా లోపలే ఉంటాయి కనుక ఆ లోపల ఉన్నదాన్ని మనం ముందు శుద్ధంగా చేసుకోవాలి. అప్పుడు మన వాక్యాన్ని మరి మన హృదయంలో ఫలిస్తుంది. అది ఫలించడమే కాదు కానీ అది నూరంతలుగా ఫలిస్తుంది. అప్పుడు మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మనం ఇక్కడ 8వ వచనం కాడ మనం చూస్తే 7వ అధ్యాయం 8వ వచనంలో మీరు దేవుని ఆజ్ఞని విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారాలు గైకొంటున్నారు మరియు ఆయన మీరు మీ పారంపర్య ఆచారాలను గైకొంటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరిస్తూ ఉన్నారు. మీ తల్లిదండ్రులను గణపరచవలనని తండ్రినైనా తల్లినైనా దూషించువానికి మరణశిక్ష విధింపవలనని మోషే చెప్పును కదా. అయినను మీరు ఒకడు తన తండ్రినైనా తల్లినైనా చూచి నా వలన నీకు ప్రయోజనమగినది ఏదో అది కోర్బాను అనగా దైవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వాని ఏమీ చేయనీక మీరు మీ నియమించిన మీ పారంపర్య ఆచారాలను దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పాను. ఇదిగో మీరు ఆచారాలు అన్నీ కూడా మీరు చాలా
అని అన్నీ గైకుంటున్నారు కానీ మీరు అసలైన దాన్ని మీరు నిరర్ధకం చేస్తూ ఉన్నారు. అందుకని మీరు ఏం చేయాలంటే వీటన్నిటిని హృదయంలో ఇవన్నీ గూడు కట్టుకున్నాయి కాబట్టి వీటిని మీరు విసర్జించాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభు అక్కడ వారితో హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ దినాల్లో మనం కూడా మరి దేవుని మాటలు వింటున్నప్పుడు మన హృదయంలో మనకి ఏది అపవిత్రమని వాక్యం మనకు చెప్తుందో వాటిని మనం విసర్జించాలి. అది మన దృష్టికి ఎలాగ ఉంటుందంటే అది కరెక్ట్గానే అనిపిస్తుంది. అందుకే సామెతల గ్రంథంలో ఉంటుంది కదా, ఒకని ఎదుట కనబడిన మార్గం ఎట్టిదైనా ఆయనకి సరిగానే ఉంటుంది. మనం మన హృదయాలు ఇంత అపవిత్రతతో కూడి ఒకసారి ఉన్నట్లుగా మనం ఇంకొకసారి ఉండము. ఏదైతే మనం మంచిగా ఉండాలనుకుంటాం దాన్ని మనం చేయలేకపోతూ ఉంటాం. ఇంత వాక్యం విన్నాను కదా, ఎందుకు మళ్ళీ నాలో ఈ అవిధేయత స్థితి కనబడుతుంది, ఎందుకు నాలో ఈ బలహీనత చోటు చేసుకుంటుందని మనం బాధపడుతూ ఉంటాం. కానీ దాంట్లో నుండి బయటికి రాలేకపోతూ ఉంటాం. అదే లోతు కూడా ఆ దినాల్లో మరి ఆయన లోతు ఉండే ఆ ప్రాంతము, ఆయన ఉండే పరిస్థితి, వాతావరణం అంతా కూడా మనం చూస్తే చాలా అపవిత్రమైంది. ఆ దినాల్లో ఎటువంటి భయంకరమైన వాతావరణం సొదొమ ప్రాంతంలో ఉంటే లోతు ఏం చేసుకుంటున్నాడంటే తనను తాను నొప్పించుకుంటూ అయ్యో అనుకుంటూ అక్కడే కాలం గడుపుతున్నాడు. అయితే దేవుడు జాలి కలిగి అక్కడి నుంచి ఆయన్ని పిల్లల్ని బయటికి తీసుకొచ్చాడు. కానీ తిరిగి మరి బిడ్డలో కట్టబడినట్లుగా కుటుంబాలు దీవించబడినట్లుగా మనకు అక్కడ కూడా కనిపించదు. లోతు కుటుంబము మరి ఎంతో నష్టపోయినట్లుగానే మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అంటే మనం నొప్పించుకోవడం, అయ్యో నేను అలా ఉండలేకపోతున్నానే, నేను అలా చేయలేకపోతున్నానే అంటే దేవుడు దాన్ని చూసి సంతోషించడు. కానీ మనం ప్రయత్నం చేయాలి. నేను ఉండడానికి మన వంతు మన ప్రయత్నం చేయాలి. నాకు రావట్లేదు, నేను చదవలేను అన్నారు అనుకో, తల్లిదండ్రులు వాళ్ళని కాదు చదవాల్సిందే, నువ్వు పాస్ అవ్వాల్సిందే అన్నారు అనుకో, మీకు ఇంత కష్టపడి ఫీజులు కడతాం, కష్టపడి చదవాలన్నారు అనుకో, వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మరి భక్తి జీవితంలో మన వంతు ప్రయత్నం మనం చేయకపోతే వాక్యాన్ని మనం నిరర్ధకం చేసిన వారంగానే ఉంటాం. నేను అనుకుంటా బాధపడుతూ ఉంటాను ఒక్కొక్కసారి ఇంట్లో, ఎందుకు ఇంత మాటలు వింటున్నావు, దీన్ని ఎందుకు నేను నెరవేర్చలేకపోతున్నావు. ఎప్పుడైతే మనం ఎవరిని ప్రేమించాలనుకుంటామో దానికి రివర్స్ మనకి కలుగుతూ ఉంటుంది. మనం ఇటువంటి మనస్తత్వం కలిగిన మరి వ్యక్తులము ఎప్పుడైతే దేవునికి పరిపూర్ణంగా మనం లోబడతామో మన హృదయంలో నుండి ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఇవి వెళ్ళవు, ఇవి హృదయంలోనే ఉంటాయని చెప్పలేదు క్రీస్తు ప్రభు. కానీ ఇవి వెళ్ళిపోవడానికి మనం మన ప్రయత్నం మనం చేయాలి. వాక్యం ఎంత ఒత్తిడి చేస్తూ ఉంటుంది, సరిగ్గా ఉండు, కరెక్ట్గా ఉండు అని చెప్పి మనల్ని ఒత్తిడి చేస్తూ ఉన్నప్పుడు హృదయంలో ఇన్ని ఉన్నాయా అంటే మన హృదయాన్ని ఎంత భద్రంగా మనం కాపాడుకోవాలి. ఆయన ఉండే చోటు మన హృదయంలోనే ఆయన నివాసం ఉంటాడు. కాబట్టి హృదయంలో మనం ఇటువంటివి అసహ్యమైనవన్నీ మనం ఎప్పుడైతే విడిచిపెడతామో దేవుడు మన హృదయంలో మరి సంపూర్ణంగా ఆయన నివసించి మనకి క్షేమాన్ని భద్రతను ఆయన ఇస్తూ ఉంటాడు. మనం అటువంటి మరి హృదయం కలిగి ఈ దినాల్లో, భయంకరమైన దినాల్లో ప్రభువుకు దగ్గరగా మనం ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి కూడా సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. విన్న మాటలు మా హృదయంలో ఫలింపచేయండి. పరిసయ్యుల నీతి కంటే మరి శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికం కావాలని మీరు మా పట్ల ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నారు నాయన. తండ్రి, వారు ప్రభా హృదయంలో ఇవన్నీ ఉన్నాయని చెప్పి పరిసయ్యులతో శాస్త్రులతో మీరు చెప్పారు. నిజంగా ఈ దినాల్లో మా హృదయాలు అవన్నీ చోటు చేసుకుని మీ వాక్యాన్ని నిరర్ధకం చేసేవి మా హృదయంలో మరి గూడు కట్టుకొని ఉంటున్నాయి నాయన. వాటిని మేము విసర్జించడానికి సహాయం చేయండి ప్రభా. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగిందని చెప్పారు. మరి ఈ యొక్క హృదయాన్ని శుభ్రం చేయడానికి మీ వాక్యం ద్వారా మమ్మల్ని తరచుగా మీరు మాట్లాడుకుంటూ వస్తున్నారు. మా హృదయాన్ని తడుతూ ఉన్నారు నాయన. మేము దానికి లోబడి విధేయులై మా ప్రభా ఏది అపవిత్రమో ఏది పవిత్రమో మీరు చక్కగా మాకు అన్ని వివరంగా బోధించుకుంటూ వస్తున్నారు ప్రభా. అపవిత్రమైన వాటిని మేము విసర్జించడానికి సహాయం చేయండి.
మా హృదయాలు రహస్యాలు అన్నీ ఎరిగిన దేవుడు కనుక మా హృదయంలో ఏవి ఉంటున్నాయో మీకు సమస్తం తేటగా కనబడుతున్నాయి కనుక ప్రభా మీకు ఎక్కువగా భయపడి విధేయులై ముందుకు సాగిపోయే కృపను మాకు అందరికి సమృద్ధిగా దయచేయమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడు మన రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సమాధానము మనకి, మన కుటుంబాలకి, పరిచర్యకి, సకల పరిశుద్ధులకు తోడయుండి కాపాడి దీవించునుగాక. ఆమేన్.